అందరూ ఉద్యోగులే. అంతా ఒకే చోట ఉన్నారు. ఉద్యోగుల ఇళ్లలో చాలా డబ్బుంటుందని పక్క స్కెచ్ వేశారు. అనుకున్నట్టుగానే అదును చూసి అనుకున్న ప్లాన్ అమలు చేశారు. 4 నెలల్లో 2 సార్లు చోరీలకు తెగబడిన దొంగలు పట్టుకోండి చూద్దాం అంటూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. సింగరేణి క్వార్టర్స్లో దొంగలు బీభత్సం సృష్టించారు. చూశారుగా, దొంగలు ముఖాలు కనిపించకుండా ముసుగు వేసుకున్నారు. చెప్పులు చేతుల్లో పట్టుకుని ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. విలువైన వస్తువుల కోసం ఇల్లంతా వెతికారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సింగరేణి క్వార్టర్స్లో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. ఒకేసారి 6 ఇళ్లను కొల్లగొట్టారు. నగదు, బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ ఏడాది ఏప్రిల్లో సింగరేణి క్వార్టర్స్లోని 8 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. 4 నెలలు తిరక్కముందే అదే తరహా మరోసారి దొంగలు రెచ్చిపోయారు. రాఖీ పండుగ, వరుస సెలవులు రావడంతో సింగరేణి కార్మికులు బంధువుల ఇళ్లకు వెళ్లారు. దీన్ని అదునుగా తీసుకున్న దొంగలు తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేశారు. 2 క్వార్టర్స్లోని 6 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. అశోక్, అఖిల్, సాదిక్, సుధాకర్, నసీం ఖాన్, శీలం రాజుకు చెందిన ఇళ్లలో చొరబడిన దొంగలు మొత్తం 80 లక్షలకు పైగా బంగారం, నగదు, వెండి వస్తువుల్ని దోచుకెళ్లారు. సింగరేణి క్వార్టర్స్లో 26 బ్లాక్లలో కొందరు సొంత ఖర్చులతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తే దొంగలు నక్కి నక్కి వెళ్తున్నట్లు స్పష్టంగా రికార్డ్ అయింది. అశోక్ ఇంట్లోకి 3 దొంగలు దూరారు. అయితే ఇంటి బయట ఉన్న సీసీ కెమెరా మనుషుల కదలికలను పసిగట్టి అలర్ట్ సైరన్ ఇచ్చింది. మొబైల్ ఫోన్కు సీసీ కెమెరాల కనెక్షన్ లింక్ చేసి ఉండడం, అదే సమయంలో అతను విధుల్లో ఉండడంతో తోటి కార్మికులకు, పోలీసులకు ఫోన్లో సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కార్మికులు కూడా అప్రమత్తం కావడంతో గమనించిన దొంగలు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. ఈరోజు తెల్లవారుజామున 2, 3, 4 ఆ టైంలో సింగరేణి క్వార్టర్స్లో ప్రాపర్టీ అసెన్స్ అయినాయి. కాకపోతే ఓనర్స్ అంతా కూడా ఈ 3-4 డేస్ హాలిడేస్ వల్ల ఇళ్ళకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత ఫర్దర్ ఏంటంటే అప్డేట్ చేస్తాం. ప్రస్తుతానికి ఒక 5 హౌజెస్లో అఫెన్స్ అయినట్టు తెలుస్తున్నది. దానికి సంబంధించి సీసీ కెమెరాలు ప్లస్ అన్ని వెరిఫై చేసుకుంటున్నాం. పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తాం. వరుస చోరీలతో రెచ్చిపోతున్న దొంగలను పట్టుకునేందుకు గస్తీని ముమ్మరం చేశారు పోలీసులు. సిఐ తొమ్మలపల్లి శ్రీహరి సిబ్బందితో చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. క్వార్టర్స్ వెనక వైపు నుంచి ముళ్ల కంచెను కట్ చేసి దొంగలు లోపలికి ప్రవేశించినట్టు గుర్తించారు. క్లూస్ టీమ్ అధికారులు వేలిముద్రలను సేకరించారు. సత్తుపల్లి పట్టణ శివార్లో సింగరేణి క్వార్టర్స్ ఉండడం, క్వార్టర్స్ కు ఒక పక్క అడవి, మరో పక్క నిర్మానుష్యంగా ఉండడం దొంగలకు అనుకూలంగా మారింది. అందుకే అర్ధరాత్రిలో ఇళ్లల్లోకి ప్రవేశించడం తేలికైపోయింది. పెద్దగా జనసంచారం లేకపోవడం సైతం దొంగలకు కలిసొస్తుంది. 4 నెలల వ్యవధిలో 2 సార్లు చోరీలు జరగడంతో సింగరేణి కార్మికులు భయోందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా క్వార్టర్స్ చుట్టూ ఉన్న గోడపై విద్యుత్ కంచెను ఏర్పాటు చేయాలని సింగరేణి కార్మికులు కోరుతున్నారు.